ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్యన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇది రెంటపాలెం, పల్నాడు జిల్లా రెంటపాలెంలో తమ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మనల్ని ఓదార్పు రకంగా చెప్పాలంటే వారికి ఇంటికి వెళ్ళడం, దాంతోపాటు అంతకుముందు ఏదైతే ఆయన విగ్రహావిష్కరణ గత సంవత్సరం చనిపోయిన కార్యకర్త, వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. హాజరయ్యే క్రమంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధిస్తే మరింత అంటే ఎస్పీ కూడా 100 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, మీ కాన్వాయ్లో 3 కార్లే ఉండాలి, 3 కార్లు దాటి ఎక్కువ ఉండొద్దు, అందుకంటే మీ 100 మంది కంటే ఎక్కువ జన సమీకరణ ఉండొద్దు, జన సమీకరణ అసలు చేయకండి అని చెప్పి పూర్తిగా స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. దాన్ని పాటించే క్రమంలో 25 చెక్ పోస్టులు దాని చుట్టూ, ఆ ఊరి చుట్టూ పెట్టి ఎవరిని రానియకుండా చేశారు. కానీ తీవ్రంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా వందలాది మంది కార్యకర్తలు వచ్చారు. అది రకంగా ఆంక్షలు ఉల్లంఘించినట్టు లెక్క. ఆ కేసు ఒకటి అవుతుండొచ్చు, కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో గమనిస్తే ఇద్దరు కూడా వివిధ సంఘటనల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారు చనిపోయారు. అది దాడులు కాదు, కానీ వేరే రకంగా రకరకాలుగా చనిపోయారు. ఇదంతా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీ కంటే రాజకీయాలు అధ్వానంగా వానే అంటున్నారు. కానీ పంచాయతీ అంటే పంచాయతీ కూడా సిగ్గుపడతాయి. అంటే దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాను. పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా తయారైన ఎందుకంటే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పరస్పరం నిందించుకుంటున్నారు. ఇది ప్రజలు చూసే ప్రజలకు మాత్రం చాలా సిగ్గుచేటు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను 2 చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడంలో ఏదైతే చిల్లర రాజకీయాలు చేశారో నేను అంటున్నాను. ఎందుకంటే ఎంత స్ప్రింగుని కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది. ఎప్పుడైనా మనకు కనపడుతుంది కదా, అట్లా ఎంత కిందికి లేస్తే ఎంత కిందికి అనగదొక్కితే అంత పైకి లేస్తుంది అనడానికి మంచి ఉదాహరణ ఇవాళ రెంటపాలెం ఆయన పర్యటన నేను అంటున్నాను. ఈ పర్యటనలో మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనను చాలా వరకు ఆపే ప్రయత్నం చేశారు. గతంలో చేయలేదా, గతంలో జరగలేదా అంటే వేరు, జరుగుతాయి, ఎప్పుడైనా జరుగుతాయి. కానీ గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఉండాలి కదా. కూటమి ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటామని అంటున్నారు కదా, దాని మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రెండోది, పోనీ ఇటుపక్క కూడా బాగుందా అంటే అంతకంటే అధ్వానంగా ఉంది. అంటే మనకు కుప్పంలో ఒక అప్పు ఇచ్చిన వాడు అప్పు తీర్చలేకపోతే మహిళలు నిర్బంధించి చెట్టు కట్టేసి కొట్టారు. సంఘటన చిన్నదా పెద్దదా అంటే దాన్ని మరి ఇంకో రకంగా పోతుంది కనుక సంఘటన చిన్నదానం. కానీ ముఖ్యమంత్రి స్థాయి సంఘటన అంటే కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ దాడి చేయించారని పెద్ద సీను ఇటు పక్కన వైసీపీ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఏ చీమ చిటుకుమన్నా అయితే ముఖ్యమంత్రికో లేకుండా మాజీ ముఖ్యమంత్రికో సంబంధం అంట కట్టడం అనేది దుర్మార్గం కొట్టింది. అందుకని చిల్లర రాజకీయాలు అంటున్నాయి. అసలు ఈ 2 పార్టీలు కూడా వైసీపీ కానీ, టీడీపీ కానీ, లేకుండా జనసేన కానీ, బీజేపీ సరే కొంచెం దూరంగా ఉంటుంది గొడవలు. కానీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, ఈ 2 పార్టీలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత చిల్లరగా రాజకీయాలు మారిస్తే మీరు ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు సాగినంతకాలం నా అంత వాళ్ళు లేరు, అందరూ సాగకపోతే చతికిల పడిపోతున్నారు. మరి అధికారం పోగానే పూర్తిగా బీద వాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే ఇట్లా ఎందుకు మీరు తయారవుతున్నారు అనే మాట అడగాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 పార్టీలు కూడా అంతకుముందు మన ప్రజలు కూడా మంచి తీర్పులు ఇస్తున్నారు. మొదటి 5 ఏళ్ళేమో మనకు టీడీపీకి కూటమికి ఇచ్చారు. 5 ఏళ్లలో 3.5 ఏళ్ళు కలిసికట్టుగా సాగిన కోరస్ పాట ఏదైతే ఉందో బ్రహ్మాండంగా లాహిరి అన్నట్టు సాగిన మన కూటమి ప్రభుత్వం ఇచ్చకపోయి ఒక రకంగా చెప్పాలంటే కూటమిలో ఉన్న బీజేపీ దూరమైంది, జనసేన కూటమిలో ఉన్న పోటీ చేయలేని వాళ్ళు దూరమైనరు. చివరికి 23 సీట్ల మిగిలిపోయి 2018లో అధికారంలో వచ్చింది టీడీపీ. పోనీ 151 సీట్లతో వచ్చిన వైసీపీ అయినా ఏమైనా బాగు చేసిందా అంటే 3 రాజధానుల 3 ముక్కలాట ఆడింది, పోలవరం పండబెట్టింది, మన ప్రైవేటీకరణ జరుగుతుందనే మాటను పట్టించుకోకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాలికి వదిలేసింది, కడప ఉక్కు ఫ్యాక్టరీకి 5వసారి శంకుస్థాపనలు చేసి దాన్ని అట్లా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి అంటే అడుగంటిపోయి కేవలం బట్టలు నొక్కడం, డబ్బులు వేయడం, ఒక విధ్వంస పాలన అంటున్నాడు. ఈ 2 కూడా అంటే మొదటిసారి అధికారంలోకి ఇస్తేనేమో మేము ఇంకో 20 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటామని లాంగ్ విజన్ చంద్రబాబు నాయుడు అని చేయాల్సిన పని చేయకుండా, అమరావతి పూర్తిగా నిర్మాణం చేయకుండా, పోలవరం పూర్తిగా నిర్మాణం చేయకుండా వచ్చేసారి మాదే కదా అని చెప్పి వాళ్ళు తాత్సారం చేశారు. వైసీపీ ట్రాప్లో పడి టీడీపీ అప్పుడు మోడీని దూరం చేసుకుంది, బీజేపీ ప్రభుత్వాన్ని దూరం చేసుకుంది. మోడీనేమో తిట్లు తిడుతూ చెప్పులు చూపించి తిరుపతిలో చాలా అవమానించిన సందర్భాలు చూశారు టీడీపీ నాయకులు. ఆ తర్వాత అనుభవానికి వస్తే తద్దబోధపడ్డట్టు 2014లో కలిసి ఉంటే కలగ సుఖం సినిమా చూశారు. 2019లోనేమో
ఇది విడిపోతే చెడిపోతాం సినిమా చూశారు. చివరికి ఏమైందంటే ఇవాళ మళ్ళీ అధికారంలోకి రెండోసారి వచ్చారు. వచ్చినప్పుడన్నా అప్పుడు అధికారంలో లేనప్పుడు మాకు ఏమైంది, అధికారంలో లేనప్పుడు వైసీపీ కూడా పెట్టింది, మనం కూడా అట్లాంటి పనులు చేయొద్దు కదా అనే మాట అయితే పాటించాలి కదా. అదంతా పక్కన విడిచిపెట్టి ఇవాళ వాళ్ళు చేసిన పని ఏంటంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటాడు, జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ రాస్తున్నాడు వీళ్ళు అంటారు. ఈ రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, పింక్ బుక్లు తెలంగాణకు వస్తే మళ్ళీ బ్లాక్ బుక్లు, ఇన్ని బుక్కులు రాసుకుంటూ పోయి అధికారులను బెదిరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చట్టంలోని పాత ఐపీసీలో 353 అంటారు, మనం 153 సెక్షన్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ను అవమానిస్తే, పబ్లిక్ సర్వెంట్ను అధికార విధులకు దూరం చేస్తే, అధికార విధులు నిర్వర్తించకుండా చేస్తే పబ్లిక్ సర్వెంట్ కేసు పెట్టవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం మీద అందరూ కలిసి పబ్లిక్ సర్వెంట్లు బెదిరిస్తున్నారు. వాళ్ళు తక్కువేంది ఇల్లే, పబ్లిక్ సర్వెంట్ అందరూ కూడా రాజు కంటే రాజభక్తి, మనకు స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపిస్తూ అధికారులు ఎవరుంటే వాళ్ళ పట్ల విధేయులుగా మెలుగుతున్నారు. తర్వాత జైళ్ళకి వీళ్ళే పోతున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్లుగా మారి, ఐపీఎస్లేమో పూర్తిగా మనకు వాళ్ళ రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు బంట్లుగా మారి వాళ్ళు చెప్పిన అలా చేసి, చెప్పంది కూడా చేసి, వాళ్ళకి అవసరమైన ఒకటి చెప్తే 10 చూసినామంటే కాల్చివచ్చినట్టు చేసి చివరికి జైలు పాలవుతున్నారు. నిజంగా జైలు పోవాల్సింది ఎవరు, రాజకీయ నాయకులు. వాళ్ళు పోతలేదు. అందుకని రాజకీయ నాయకులు కక్ష సాధించట్లే జైలు పోతున్నారు, కానీ అవినీతి కేసుల్లో ఇట్లా ప్రభుత్వం చెప్పిన కేసుల్లో అధికారులు ఎక్కువ మంది జైలు పోతున్నారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూస్తే మీకు అధికారులు జైలుపోతున్నారు, కానీ అదే రాజకీయ నాయకులు వేరే కేసుల్లో పోతున్నారు, కానీ ఇట్లాంటి కేసుల్లో పోతున్నారు. అందుకని నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సంఘటన చూసుకుంటే ఇవాళ ఆయనను ర్యాలీ చేయకుండా ఆపడం చూస్తే ఖచ్చితంగా ఇది దేనికి దారితీస్తుందంటే, ఎప్పుడైతే అణగదొక్కుతారో స్ప్రింగులు పైకి లేస్తానంటే జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా తిరగనిస్తే అసలు ఈ మంది కూడా రారు కదా, ఈ అవసరమే ఉండదు కదా. అంటే తాను చూసి వెళ్ళిపోయేవాడు, సమస్య ఉండకపోయింది. ఎప్పుడైతే ఆపడం మందు పెట్టిందో, ఆపడం మందు పెట్టినాక ఆగలేదో, ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యం కిందకి వస్తుందా లేకపోతే విజయం కిందకి వస్తుందా? మేము సర్వ తిప్పలు పెట్టాం, అయినా సరే మేము చేసుకున్నామని వాళ్ళు విజయగర్వంతో, వీళ్ళు విజయగర్వంతో ఒకరినొకరు గెలిచామనుకుంటున్నారు. అసలు ఆ పని అది కాదు. రాజకీయాల్లో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన సర్వతోముఖాభివృద్ధి ఏంది, ఇవాళ రాజధాని సంగతి ఏంది, పోలవరం సంగతి ఏంది, పోర్టుల సంగతి ఏంది, పూర్తి అభివృద్ధి సంగతి ఏంది, ప్రజల సమస్యలు ఏంది పట్టించుకోకపోతే ఎన్ని రోజులు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తారో ప్రజల్లో పలచనవుతారు. 2 పార్టీలు కునారిల్లిపోతాయి. ప్రజలు కూడా వెక్స్ అయిపోయి ఇంకో పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. పార్టీలు హుందాగా వ్యవహరించండి. ముఖ్యమంత్రుల దాకా దీన్ని పోనీయకండి, ముఖ్యమంత్రుల స్థాయిని మరవకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.